నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సింహార్పణ. గురుగారు, మే నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. ఈ సంచారం మరి వీళ్ళకి మెరుగైన ఫలితాలు ఇస్తుందా, ప్రతికూల ఫలితాలు ఇస్తుందా? ఎలా ఉండబోతుంది ఈ నెల వీళ్ళకి? గురుగ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి కొంత అనుకూలత అని చెప్పుకోవచ్చు. మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒకటి, శత్రు జయం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది వీరికి. శత్రువుల మీద అంతర్శత్రు, బహిర్శత్రు, రెండు రకాల శత్రువులు ఉన్నారు. ఈ రెండు రకాల శత్రువుల మీద ముఖ్యంగా మనం ఎక్కువగా చూసేది బయట శత్రువులని ఎక్కువగా చూస్తాం. మన మనస్సు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అంతర్శత్రువులు. వీటిని మనం ఎవరిని లెక్క చేయం. మనకు కావాల్సినంతసేపు బయట శత్రువులే అలా లెక్క వేసుకొని చెప్తే అలా కూడా బాగుంటుంది. శత్రువుల మీద జయం కలుగుతుంటుంది. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నా దాని మీద జయాన్ని పొందుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పండి, మిశ్రమ ఫలితాలు ఆర్థికంగా చూపిస్తున్నప్పటికీ మిగతా విషయాల్లో అనుకూలిస్తూ ఉంటుంది. వీరు ప్రతిదీ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారు రాజకీయ నేతల్లో ముఖ్య నేతలని బాగా కలుస్తూ ఉంటారు. తద్వారా వీళ్ళకి కాస్త అన్ని రంగాలుగా బాగుంటుంటుంది. ఈ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది. శుభకార్యాల పరిస్థితి? శుభకార్యాలు చేస్తారు, ఎటువంటి సందేహం లేదు. చక్కటి శుభకార్యాలను చేస్తారు. సంతానం కావాలి అనుకున్నటువంటి వారు కూడా చక్కటి సంతానాన్ని పొందుతారు. అంటే వీరికి ఒక రకంగా చెప్పండి, మిశ్రమ ఫలితాలు ఈ శుభకార్యాలు చేసే విషయం కానీ సంతానం పొందే విషయంలో మిశ్రమ ఫలితాన్ని దాటి ముందుకెళ్తారు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కడంటే ఆర్థికంగా మాత్రమే, ఎక్కడా మిశ్రమ ఫలితాలు లేవు. అన్ని రంగాలుగా అన్ని కార్యాల్లో జయాన్ని సాధిస్తూ ఉంటారు. కాబట్టి సంతాన విషయంలో కానీ వివాహాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ ఈ నెల అనుకూలంగా ఉంది. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి? వ్యాపారం విషయానికి వస్తే వీళ్ళు ఏ వ్యాపారం చేసినా బాగానే ఉంటుంది. ఇందులో వీళ్ళు పప్పు ధాన్య వ్యాపారాలు ఇంకా బాగుంటాయి. అంటే వడ్ల వ్యాపారం కావచ్చు, పప్పు దినుసుల వ్యాపారాలు కావచ్చు, ఇవి ఇంకా బాగుంటాయి. ఈ రెండు రకాలుగా ఏది చేసినా బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటారు గురుగారు? విదేశాలకు వెళ్ళాలి అనుకున్నవారు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు హాయిగా. ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా ఉంది, హాయిగా వెళ్ళవచ్చు. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా మంచి న్యూస్ ఉందా? ప్రేమ వ్యవహారాల దగ్గరికి వస్తే పర్వాలేదు, చేసుకుంటారు. కొంత చిక్కుల్లో పడుతూ ఉంటారు, కానీ మొత్తానికైతే ప్రేమ వివాహాలు చేసుకుంటారు. చెప్పి కానీ చెప్పక కానీ, ఈ రెండు రకాలుగా. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఏం కాదు, కాలం అట్లా ఉంది, అదో ఏదో పెద్దవాళ్ళకి ఏదో ఒక మాట చెప్పి అనుకున్న వారిని చేసుకోవడం బాగుంటుంది. కొంత లేచిపోయి చక్కగా చేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. రెండు రకాలు ఉంది ప్రేమ వ్యవహారాల విషయంలో. ఏదన్నా జరిగిపోతుంది. అవకాశాల గుర్తింపు పరంగా ఎలా ఉండదు? గుర్తింపు అంటే ఇందాక మనం చెప్పుకుంటూ రాజకీయ ముఖ్య నేతలను కలుసుకుంటారు. సో అంత పెద్దవాడు నీకు టైం ఇచ్చాడా అని ఆశ్చర్యపోయి చేసి మనము ఆశ్చర్యపోతాము, ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ విధంగా మంచి పేరు వస్తుంది. వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యత ఎక్కువగా చూపిస్తారు. అది కూడా మంచి పేరుని తీసుకొస్తుంది. మంచిగా సెటిల్ అయిపోయినాడు, మంచి ఉద్యోగంలో సెటిల్ అయినాడు, మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అని అన్ని రకాలుగా వీళ్ళకు మంచి పేరు వచ్చే అవకాశం కనపడుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఆశిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయి? ప్రమోషన్స్ అయితే కొంచెం కష్టం, ఉన్నది సాగిస్తూ ఉంటారు. ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రమోషన్లలో ఏమవుతుందంటే దగ్గరకు వచ్చిపోతుంది. ఇంకా ఫైల్ మందే అన్న దగ్గర మన ఫైల్ కాకుండా మన కింద ఫైల్ వెళ్ళిపోతుంది పైకి, మళ్ళీ మన ఫైల్ అక్కడనే ఉండిపోతుంది. రెండో ఫైల్ మంది, 3, 4 పైకి వెళ్ళిపోతాయి, మంది అక్కడనే ఉండిపోతుంది. ఆ విధమైన పరిస్థితి ప్రమోషన్ల విషయంలో ఉంటుంది. బదిలీలు అవుతూ ఉంటాయి కానీ ప్రమోషన్స్ కావు. ఇది తక్కువ మందికి మాత్రమే ఇలా బదిలీలతో కూడుకున్న ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అచ్చంగా ప్రమోషన్ మీద ఆలోచిస్తే మాత్రం కొంత ఆశాజనకంగా ఉండదని చెప్పుకోవచ్చు. సొంత ఇంటి కళ నెరవేరే అవకాశం కనిపిస్తుంది. సొంత ఇంటి కళ అంటే 30 వంతే కనపడుతుంది, మిగతా 10 వంతు ఆలోచిస్తూ ఉంటారు. లేదు కట్టింది మధ్యలో 30 వంతు బాగానే పుంజుకుంటారు, ఆగిపోతుంటుంది. కాస్త దానికి కాస్త వీళ్ళు
ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఓకే. ఈ కోర్టు వ్యవహారాలు కొంతమంది భూకబ్జాలకు గురవుతూ ఉంటారు. వాళ్ళకేమన్నా ఉపశమనం లభిస్తుందంటారా? ఆ కోర్టు వ్యవహారాలు జయం, డౌటే లేదు ఇందులో. అంటే అన్ని రంగాలుగా, ఒక్క ఆర్థికంగా తప్ప అన్ని రంగాలుగా వీళ్ళకి బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో శత్రుజయం, మనం ఇందా చెప్పుకుంటే శత్రుజయం. శత్రువు కోర్టులో కూడా మనకు సరే మనం ఎట్లా ఉన్నాము అనేది మన మనస్సాక్షి చెప్పుకున్న జయం అయితే వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఇక అనుకోని ప్రయాణాలు ఏమైనా సూచిస్తున్నాయా? అనుకోని ప్రయాణాలు కొంత ఉన్నది. అన్ని రంగాలుగా వెళ్ళరు, కొంతమంది వెళ్ళే అవకాశం కనపడుతుంది. ప్రయాణాల్లో కూడా దూర ప్రయాణాలు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇక చాలా ఇంకా మెరుగైన ఫలితాల కోసం వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? వీళ్ళు నరదృష్టికి సంబంధించి చేసుకోవాలి. నరఘోషకు సంబంధించి వీళ్ళు ఎన్ని చేసినా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అది బాగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. వీళ్ళు వ్యాపారం అయితే గుమ్మడికాయ మార్చుకోవడము, నిమ్మకాయ తిప్పి వేసుకోవడము, ఇటువంటి ఏమన్నా చేస్తూ ఉండాలి. ఈ మధ్య మనకి సాయిబులు వచ్చి నిమ్మకాయలు మిరపకాయలు కలిపి గుచ్చి వెళ్తుంటారు, అటువంటివి చేసుకోవడం. ధూపం ఎక్కువగా వేయడం వ్యాపారాలలో, అట్లా చేసుకుంటే బాగుంటుంది. ధూపం అంటే అది కూడా సాయిబులు వేస్తుంటారు, మనమైనా సరే సాంబ్రాణి ప్రతిరోజు వేసుకుంటే మంచిది. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు, అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.